ఈ భగవద్గీతను మనం ప్రాక్టికల్ గా చేయడానికి శ్రీ చైతన్య మహాప్రభు భక్తుల్లాగా అవతరించారనమాట. థియరీ ఇచ్చారు ముందు కృష్ణ భగవానుడు. థియరీ ఎవరు ఫాలో కావట్లేదు కాబట్టి స్వయం భగవానుడే మళ్ళీ ప్రాక్టికల్స్ తానే స్వయంగా భక్తుల్లాగా వచ్చి భగవద్గీతను ఆచరిస్తున్నారనమాట. ఎలా భగవంతుని కీర్తించాలి, ఎలా భగవంతుని భక్తునిగా ఉండాలి, ఎలా మనం కృష్ణ ప్రేమను పొందాలి, ఎలా ఆనందంగా ఉండాలి అనేది స్వయం ఆయనే వచ్చి మనకు చూపించారు శ్రీ చైతన్య మహాప్రభుగా. శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ నిత్యానంద ప్రభు ఇద్దరు స్వయం భగవాన్, అంటే స్వయం రామ లక్ష్మణుడు, స్వయం కృష్ణ బలరాముడు. వారే కృష్ణుడు బలరాముడే రామలక్ష్మణులుగా వచ్చారు. వారే శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ నిత్యానంద ప్రభుగా వచ్చారు. 500 సంవత్సరాల కిందట పశ్చిమ బెంగాల్లోని నదియా గ్రామం మాయాపూర్లో అన్నమాట. ఇంకా చైతన్య మహాప్రభు చెప్పుకున్నాం కదా, చిన్నప్పుడు అనంత శిష్యునితో ఆడుకున్నారు, ఆయన దొంగలు ఎత్తుకొని వెళ్ళారు నగలు తీసుకున్నామని. కానీ తిప్పి వాళ్ళు మళ్ళీ ఇంటికే తీసుకొని వచ్చారనమాట. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఊరంతా చూడాలనుకున్నారో వాళ్ళు వాహనం లాగా ఆయన మోసుకుంటూ వెళ్ళి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళ పెద్దవాళ్ళు వెతుకుతూ ఉండడం చూసి భయపడి ఆ చైతన్య మహాప్రభువును నిమాయిని అక్కడే వదిలిపెట్టి వెళ్ళారు. ఇంకా తర్వాత నిమాయి పెద్దవాడు చాలా ప్రతిభ, అంటే సంపూర్ణ జ్ఞానం ఆయనకు ఉంది కాబట్టి, భగవంతుడు కాబట్టి ఆయన మొత్తం చాలా ప్రతిభ అంతా ప్రకటించారనమాట. ఆయన 16 ఏళ్ల వయసులోనే విద్యాపీఠం స్థాపించి అందరికీ వ్యాకరణము, తర్కము అన్ని బోధించేవారు అనమాట. చాలా మంది పండితులను ఆయన ఓడించేవారు ఆయన తర్కంతో. ఆయన అచింత్య భేద అభేద తత్వము ప్రతిపాదించారు. భగవంతుడు అచింత్యమైన శక్తి కలవాడు, అన్నిటిలో ఉన్నాడు, అన్నిటిలో లేకుండా గోలోకంలో ఉంటారు. ఆయన అన్నిటికీ అన్ని భేదము ఉంది, అటే సేమ్ అన్ని తానే కాదు, అన్నిట్లో ఉన్న శక్తి తనదే అన్నమాట. ఇది అచింత్య భేద అభేద తత్వము అంటారు. భగవంతుడు ఎంతో కరుణతో మనకు ఈ విధంగా కృష్ణ ప్రేమను ఇవ్వడానికి వచ్చారు. చెప్పుకున్నామో లేదో, ఇది తాటి చెట్లు అండి. తాటి చెట్లు శ్రీరామచంద్రుడు ఒక బాణంతో 7 తాటి చెట్లను పడగొడతారు, వాటికి మోక్షం ఇస్తారు. కానీ భగవంతుడు వాటిని ఆలింగనం చేసుకొని వాటి కృష్ణ ప్రేమను ఇస్తారు. అవి మోక్షం పొందుతాయి. అంటే మోక్షం అంటే భగవత్ ప్రేమ పొందుతాయి, అంటే వైకుంఠ లోకాలకు వెళ్తాయి అన్నమాట. మోక్షము అనేది ఇక్కడ ఉండగానే జీవన్ముక్తులు కావచ్చు. ఎలా అంటే కృష్ణ భక్తి చేయడం ద్వారా ఏ కష్టాలు మనం తాకవు. ముక్తి అంటే కష్టాల నుంచి బయటపడడం, కానీ ఇది కృష్ణ ప్రేమ పొందడం అన్నమాట. కేవలం కష్టాల నుంచి బయటపడడం కాదు, తర్వాత ఉంది ఏం